పండుగ తర్వాత పల్లె నుంచి పట్నం బాట పట్టారు జనం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర బారులు తీరాయి వాహనాలు. సంక్రాంతి రిటర్న్ జర్నీ తోటి హైవేపై నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. టోల్ ప్లాజాల దగ్గర అయితే ఈ రద్దీ ఇంకా ఎక్కువ కనిపిస్తోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రేవన్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రేవన్, ఏమిటి పరిస్థితి టోల్ ప్లాజా దగ్గర అలాగే హైవే మీద? హైవే మీద మాత్రం వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగను ముగించుకొని తిరుగుముఖం పట్టినటువంటి వాహనదారులతోటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే కొంత రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా చిట్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో సర్వీస్ రోడ్ ఇరుకుగా ఉండడంతో కొంత అక్కడ స్లోగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బంపర్ టు బంపర్ వాహనాలు అయితే వెళ్తున్నాయి. 3-4 కిలోమీటర్ల మేర అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానప్పటికి కూడా దాదాపు నెమ్మదిగా కలుతుండడంతో దాదాపు బారులు తీరిన పరిస్థితి. హైవేపై ఈ వాహనాలన్నీ కిక్కెత్తిపోతున్నాయి. ఉదయం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మాత్రం వాహనాల రాక ఎక్కువైంది. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆంధ్ర నుంచితో పాటు ఇటు అద్దంకి నార్కెట్పల్లి నుంచి కూడా వస్తుండడంతో ఒక్కసారిగా చిట్యాల నార్కెట్పల్లి సమీపంలో ఈ లోడ్ అయితే ఎక్కువగా పడుతుండడంతో వాహనాల రద్దీ అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో భువనగిరి వైపు డైవర్ట్ చేసి హైదరాబాద్ కి అయితే మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రానికి రాత్రికి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. దాదాపు రాత్రి కూడా పెద్ద ఎత్తున వాహనాలు అయితే వెళ్ళినాయి. ఎందుకంటే రేపటి నుంచి యథావిధిగా అంటే ప్రభుత్వ కార్యాలయాలు తెచ్చుకుంటాయి. ఉద్యోగులు ఇతర కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తులంతా పండుగ ముగించుకుని వస్తున్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రేవన్.